ప్రాంతంలో. సో పేదవాడు అత్యున్నత స్థాయికి ఎదగచ్చు అని చెప్పేసి ఒక దైవ సమానం అనుకుంటున్న కంపెనీ పెట్టినటువంటి వ్యక్తి. చాలా మంది కంపెనీలు పెడుతున్నారు, 100 కోట్లు 1000 కోట్లు ఆస్తులు సంపాదించుకుంటారు బిజినెస్ ద్వారా. అవునా కదా సార్? విద్యార్థులు పెట్టుకున్నారేమో, అవునా కాదు సార్? కంపెనీలు పెట్టినందుకు కూడా డబ్బు సంపాదించడమే పరమావధిగా స్టార్ట్ చేస్తుంది. కానీ ఈ మహానుభావుడు, ఈ కంపెనీ పెట్టిన మహానుభావుడు, ఈ భారతదేశంలో ఉన్న పేద బిడ్డలందరూ కూడా అత్యున్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి ఆ మహానుభావుడికి 2004లో వచ్చినటువంటి ఒక ఆలోచన. సో ముందు మాట్లాడే నేను 2017-18 వరకు ఒక సెకండ్ హ్యాండ్ బైక్ మీద జర్నీ చేస్తున్నటువంటి వ్యక్తి. ఈవెన్ నా కొత్త బైక్ కొనే స్తోమత స్థాయి లేదు. కానీ కంపెనీ దొరకడం ఏంటి, మీరందరూ నాకు పరిచయం కావడం ఏంటి, మీరందరూ ఇక్కడ రావడం ఏంటి, ఇదంతా చూస్తానికి ఒక సినిమా స్టోరీ లాగా అనిపిస్తా ఉంది. సో ఏది ఏమైనా మనందరం కూడా వెస్టీజీ కంపెనీకి వచ్చినందుకు పూర్వజన్మలో పుణ్యం చేసుకొని పుట్టినానని మాత్రం మన అందరికీ తెలియజేస్తా ఉన్నా. సో ఎక్కడో ఉంది ఏం జీవితం, వెనక బ్యాక్గ్రౌండ్ లేదు, ముందు వెనక ఏమీ లేదు. నేను సరిగ్గా 2000 కిరాయి సరిగా కట్టినటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తి. ఇన్ని కోట్ల మందిలో మన దగ్గరికి వెస్టీజీ రావడం అంటే చూడండి, మనం పోయి తెచ్చుకున్న కంపెనీ కాదు ఇది. అవునా సార్? మన దగ్గరికి దేవుడు పంపించింది. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారు. చూడండి, అందరూ వస్తామంటే నాకు సైన్స్ సార్లు ఊరికి పోయి మీటింగ్ పెట్టుకున్నది గుర్తు వస్తుంది, పాలు సార్లు ఊరికి పోయి నేను సాయంత్రం 6 గంటలు గుర్తు వస్తుంది, కేదార్ సార్